రాష్ట్రంలోని స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించింది పాఠశాల విద్యాశాఖ. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులుంటాయని విద్యాశాఖ అధికారులు వివరించారు. రాష్ట్రంలోని స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించింది పాఠశాల విద్యాశాఖ. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వివరించారు. డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, స్కూళ్లకు దసరా సెలవులపై డీటెయిల్స్ ఏంటి? పాఠశాలలకు సంబంధించి ముఖ్యంగా గతంలోనే విద్యాశాఖ అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ విడుదల చేసింది. అకాడమిక్ ఇయర్ క్యాలెండర్లోనే గతంలో తెలిపింది అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయని ఆ క్యాలెండర్లో పేర్కొనడం జరిగింది. అయితే మధ్యలో రాష్ట్రంలో మనం చూసాం, రీసెంట్గా విస్తారంగా వర్షాలు కురవడము, కొంత సెలవులు ఎక్కువ ఇవ్వడంతో దసరా సెలవులు తగ్గిస్తారు అని చెప్పి కొంత చర్చ జరిగింది. ఈ చర్చ జరిగిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది, అక్టోబర్ 2 నుంచి 14 వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలకు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలకు సెలవులు ప్రకటించింది. మరోపక్క ప్రైవేట్ పాఠశాలల విషయానికి వస్తే ఇప్పటికే కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు అక్టోబర్ 1 నుంచి కూడా కొన్ని సెలవులు ప్రకటించగా, మరికొన్ని అక్టోబర్ 5, 6వ తేదీ నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్టు కూడా విద్యార్థులకు దాని ప్రకారము ఎగ్జామ్ షెడ్యూల్ కూడా నిర్వహిస్తున్నాయి. మరోపక్క అనేక పాఠశాలల్లో ఈ నెల 30 వరకు కొన్ని పరీక్షలు జరగనున్నాయి. వారికి సంబంధించిన అసైన్మెంట్ టెస్టులు కానీ ఇవన్నీ కూడా పూర్తి కానున్నాయి. ఇక జూనియర్ కాలేజీల విషయానికి వస్తే కూడా ఇంటర్ బోర్డు కూడా గతంలో అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ విడుదల చేసింది. ఆ అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 6 నుంచి 13 వరకు కూడా దసరా సెలవులు ఉంటాయని చెప్పి కూడా ఇంటర్ బోర్డు గతంలో ప్రకటించడం జరిగింది. మళ్ళీ తిరిగి 14వ తేదీన కాలేజీలు ప్రారంభిస్తామని చెప్పి ఇంటర్ బోర్డు అధికారులు గతంలో స్పష్టం చేశారు. మొత్తంగా కూడా అనేక సెలవులపైన వర్షాల కారణంగా, ఎందుకంటే మధ్యలో చాలా సెలవులు ఇవ్వడము, జిల్లా కలెక్టర్లకు సంబంధించి రివ్యూలు చేయడము, వర్షాలు పడడం నేపథ్యంలో కొన్ని దసరా సెలవులు కుదిస్తారు అని చెప్పి కూడా చర్చ జరిగిన నేపథ్యంలో విద్యాశాఖనైతే క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఉంటాయని. ఇటు అక్టోబర్ 2న గాంధీ జయంతి కావడము, ఆ తర్వాత బతుకమ్మ పండుగ స్టార్ట్ అవడంతో విద్యార్థులకు సెలవులు అయితే ప్రకటించింది. దీని పట్ల ఉపాధ్యాయులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముందుగానే క్లారిటీగా డిసిజన్ ఇస్తే ఇటు విద్యార్థులకు కానీ, పేరెంట్స్కి కానీ, ఉపాధ్యాయులకు కానీ కొంత ఆందోళన ఉండదు. తీరా టైము వచ్చేసరికి సెలవుల పైన కొంత గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మళ్ళీ విద్యార్థులు కానీ ఇటు అకాడమిక్ ఇయర్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు తలెత్తాయని చెప్పి విద్యాశాఖ భావించి ఈరోజు స్పష్టం చేసింది. మొత్తంగా కూడా అక్టోబర్ 2 నుంచి 14 వరకు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఉండగా, అక్టోబర్ 6 నుంచి 13 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు ఉంటాయని చెప్పి ఆల్రెడీ ఇంటర్ బోర్డు అధికారులు కూడా స్పష్టం చేశారు. అయితే ఎవరైనా విద్యా సంస్థలు, ప్రభుత్వం ఇటు కార్పొరేట్ కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవంటూ కూడా విద్యాశాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు పిల్లలకు. ఎందుకంటే తెలంగాణలో బతుకమ్మ ఎంతో సాంప్రదాయ పండుగ. ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ పండుగ కానీ, దసరా కానీ తెలంగాణలో అత్యంత పెద్ద పండుగ కనుక ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ ఇటు ఇంటర్ బోర్డు గైడ్లైన్స్ను, పాఠశాల విద్యాశాఖ గైడ్లైన్స్ను పాటించకపోతే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఇంటర్ బోర్డు అధికారులు అయితే హెచ్చరించడం జరుగుతున్నది. సూర్య.